స్తోత్ర పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తుండగా వచ్చిన ప్రభా ఆత్మీయ బిడ్డలందరితోనూ, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ అయ్యా మీరు మాట్లాడతారని విశ్వసించి ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అయ్యా అత్యధికముగా చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునుగాక ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి నిలబడుతున్నటువంటి నీ దేని సేవకుడిని నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆత్మాభిషేకంతో నన్ను నింపి బలపరిచి అయ్యా మీ కంటకు బోరగా వాడుకుంటారని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి కొందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మహాకృపను బట్టి శనివారం రాత్రి కావ్య గ్రంథాల్లో ఒకటైనటువంటి కీర్తన అనే పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దైవజనులు చాలామంది ఈ కీర్తనలు ఉచ్చరించేటప్పుడు 4వ కీర్తన, 6వ కీర్తన అని అంటారు. కానీ ఏమండి కీర్తన అధ్యాయం కానీ లేకపోతే కీర్తనల గ్రంథం అని కూడా కొంతమంది, ఎందుకంటే ఈ కీర్తనలన్నీ కూడా భక్తులు దేవునికి ఆత్మాభిషేకంతో నింపబడి వారికి అనుభవాల్లో నుంచి దేవునికి చిత్తపూర్వకంగానే ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. అయితే గమనించాలి, కీర్తన అనగా పాట, కీర్తన అనగా దేవుని స్తుతించుట, కీర్తన అనగా దేవుని మహింపరచుట. ఈరోజు మన వాక్య ధ్యానాంశం మరి మీరే చెప్పండి, ఎక్కడున్నాం? 5వ కీర్తన. చూడండి, గత ఆదివారం 4వ కీర్తన, క్షమించాలి, గత శనివారం 4వ కీర్తన మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ 5వ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. చదువుకుందాం అందరూ కూడా. బైబిల్ తెరవండి, 454వ పేజీ. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియందును. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కొలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. గమనించాలి, ఈ యొక్క వాక్య భాగాన్ని 12 వచనాలను కూడా మనం ధ్యానం చేశాం. ఈ 12 వచనాలు మనకు అర్థం కావాలంటే ఈ కీర్తన రచించింది ఎవరో తెలుసుకోవాలి. ఈ కీర్తన రాసిన దాని వెనకాల ఉన్నటువంటి తన ఇన్సెట్మెంట్ ఫీలింగ్, అంటే తన యొక్క హృదయాభిలాష ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ కీర్తన రాశారు అనే విషయాల్ని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మనల్ని మనమే గ్రహించుకుంటూ, మనకు మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఈ కీర్తనలో ఉన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా 5 విషయాలు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏ ఉద్దేశంతో లేకపోతే ఏ యొక్క విధానంతో ఈ మాటలు చెప్తున్నాడంటే, మొట్టమొదటి మాట, చెడ్డవారి నుండి రక్షణ కోసం వేడుకుంటున్నాడు. చెడ్డవారి నుండి రక్షణ కోసం. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది దుర్మార్గపు పనులు చేస్తున్నప్పుడు, వారి ద్వారా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం?
ప్రార్థన చేస్తాం. అలాగే దావీదు మహారాజు కూడా మొట్టమొదటి మాట ఏంటంటే చెడ్డవారి నుండి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. రెండో మాట ఏంటంటే సరైన మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. సరైన మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. ఈ కీర్తనలోనే కాదు, మరొక కీర్తనలో కూడా మనం ఆలోచన చేస్తే, అయ్యా నా హృదయాన్ని పరిశీలించి చూడుము, నా హృదయాన్ని పరిశోధించుము, నిత్యమైన మార్గమున నన్ను నడిపించుము. ఒక్కమారే కాదు, అనేక మార్లు భక్తులు ఈ విధంగా దేవునికి ప్రార్థన చేశారు. యోబు గారైతే కపటపు నడత నాకు దూరంగా ఉంచు అని ప్రార్థన చేశారు. ఏమండి, అనేకమైన మార్గాలు మన జీవితంలోకి రాకుండా దేవుని సత్య మార్గంలో మనం నడిపించబడాలంటే ఈ విధముగా మనం ఎప్పటికప్పుడు ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుంటూ, మన మార్గాలను దేవుని చేతికి అప్పగించుకుంటూ, అయ్యా నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. మూడవదిగా దుష్టులను దేవుడు శిక్షించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలండి? దుష్టులను దేవుడు శిక్షించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడైతే మనం శిక్షించాలని కాదు కానీ ఏమండి, రక్షించాలని మనం ప్రార్థన చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమండి ఏదో ఒక విధంగా చెడు ఆలోచన బట్టో, తలంపులను బట్టో, క్రియలను బట్టో, వ్యక్తిత్వాన్ని బట్టో చెడ్డవారమే. మంచివాడు ఒక్కడూ లేదు, నీతిమంతుడు ఒక్కడూ లేడని లేఖనం తెలియజేస్తుంది. ఆ విధంగా దుష్టుడు శిక్షించబడాలనే మాట ఒకవేళ దేవుడు ఆచరణలో పెడితే ఈ భూమి మీద ఒక్కడన్నా రక్షించబడతాడా? రక్షించబడతాడు. కాబట్టి మరి ఆ కాలంలో ఎందుకు ప్రార్థన చేశారంటే ఆ తర్వాత నేను వివరిస్తాను. దుష్టులను దేవుడు శిక్షించాలనేది ఈ కీర్తనలో ముఖ్య అంశం. మూడో మాట. నాలుగో మాట ఏంటంటే నీతిమంతులను ఆశీర్వదించు ప్రభువా అని వేడుకుంటున్నాడు. నీతిమంతులకి సహజంగానే ఏమొస్తుంది? నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మూవేస్తారని వాక్యం చెప్తాను. ఈ నీతిమంతులను ఆశీర్వదించయ్యా అని వేడుకుంటున్నాడు. ఐదో మాట ఏంటంటే దుర్మార్గుల పట్ల దేవుని యొక్క అసహ్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దుర్మార్గులను చూచి దేవుడు ఏ విధంగా తన యొక్క స్థితి ఉంటుందో, ఏ విధంగా తన ఉనికి ఉంటుందో దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. తర్వాత అలా చెప్తూనే నీతిమంతుల పట్ల అనుగ్రహాన్ని అయ్యా నువ్వు చూపించాలి, నీ అనుగ్రహాన్ని తెలియజేయాలి అని వేడుకుంటూ ఉన్నాడు దావీదు మహారాజు. ఈ కీర్తన యొక్క భావాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది దేవునిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఆయన సహాయాన్ని వేడుకుంటూ దుష్టత్వం నుంచి రక్షణ, ఏమండి నీతి మార్గంలో నడిపింపు, నీతిమంతులకు లభించే ఆశీర్వాదాల కోసం అభ్యర్థన. ప్రార్థనలో కొన్ని పర్యాయ పదార్థాలు ఉంటాయి కదండి. వేడుకోవటం, అడగటం, ఏమండి ఇంకా మొర్ర పెట్టుకోవటం, విజ్ఞాపన చేయటం, ఇవన్నీ పర్యాయ పదాలుగా ఏ పదం చెప్పినా కూడా దేవునికి మన యొక్క బాధను తెలియజెప్పడం కానీ, లేకపోతే మన సమస్య చెప్పుకోవడం కానీ, లేకపోతే మన అవసరాన్ని అడగడం కానీ, ఇలా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మాటను ఉచ్చరించడం అనమాట. ఇక్కడ అభ్యర్థన అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఒక్క స్థితి లేదు ఈ కీర్తనలో, ఒక్క స్థితి లేదు. దేవునితో మాట్లాడుతున్నాడు, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. పెందలకడి నా ప్రార్థన సిద్ధం చేసుకుంటున్నాను అంటున్నాడు. తర్వాత దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత దుష్టులకి శిక్ష విధించాలని మాట్లాడుతున్నాడు. ఈ 5 మాటల్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏమండి తనకు ఉద్దేశం ఇది. ఈ ఉద్దేశం మనకి ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి 5 మాటల్లో ఇప్పుడు కొన్ని వచనాలు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గత ఆదివారం చెప్పానండి, కావ్య గ్రంథాలు 5: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. కీర్తనలు శనివారం స్టార్ట్ చేశాను, పరమగీతం ఆదివారం స్టార్ట్ చేశాను. ప్రసంగి, పరమగీతం అని ఉంటుంది కదా. ముందు మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రసంగి కదా అయ్యగారు చెప్పాల్సింది, పరమగీతం స్టార్ట్ చేయలేదేంటి అనుకుంటారు. కానీ పరమగీతం అనేది సొలొమోను మహారాజు యొక్క రాజ్య ప్రారంభ దినాల్లో రాసి ఉంటాడు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. మరి ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాశాడనంటే తన వృద్ధాప్య సమయంలో. మొదట్లో దేవుని జ్ఞానం అడిగాడు, తర్వాత అన్య స్త్రీల వైపు తిరగటం వల్ల వాళ్ళు విగ్రహాలతో తిప్పేశారు. తర్వాత ముగింపు దశలో రాయబడిన పుస్తకమే ప్రసంగి. కాకపోతే ఒక ఆర్డర్లో పెట్టలేదన్నమాట. బైబిల్ పండితులు వారి యొక్క ఉద్దేశాలంటూ మనకు తెలియదు కదండి. ప్రసంగి ముందు పెట్టారు, పరమగీతం తర్వాత పెట్టారు. కాబట్టి నేను పరమగీతాన్ని ముందుగా చెప్తున్నాను కదా. పరమగీతం అయిపోయిన తర్వాత సొలొమోన్ మాట్లాడతాను, తర్వాత సామెతల గురించి మాట్లాడతాను. ఏదేమైనా దేవుని కృపను బట్టి ఈ 2026 సంవత్సరంలో కావ్య గ్రంథాల గురించి మనం ప్రారంభించాం. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి కీర్తన అయితే 25లోనే స్టార్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు 5వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాను, వినండి. అంటే మొదటి 3 వచనాల్లో ఒక భాగం మనకు కనిపిస్తుంది అన్నమాట. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము,
నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. 3 వచనాల ఈ పదాలని అన్నిటినీ మనం మిక్స్ చేస్తే ఏమండి, ఒక భక్తుడైనటువంటి, ఒక రాజు అయినటువంటి దావీదు ఎక్కడ తన యొక్క ఆర్తనాదాన్ని వినిపిస్తున్నాడు. ఆర్తనాదం అంటే ఇది మన అవసరత కంటే మించింది, మన బాధ కంటే మించింది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయగలుగుతాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేం. అంటే నోటి మాటలతో కూడిన పైకి వ్యక్తపరిచేటటువంటి మాటలు చెప్పలేం. అది వర్ణశక్యము కాని బాధ అయితే మూలుగుతో తెలియజేస్తాం. ఆ మూలుగు పక్క వాళ్ళకి వినబడదు, వినబడిన అర్థం కాదు. ఆ మూలుగులో ఉన్న అర్థం ఏంటో కూడా పక్క వాళ్ళు గమనించలేరు. ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఒక వ్యక్తి బాడీ, ఒక వ్యక్తి శరీరంలో ప్రతి అవయవానికి టెస్ట్ ఉంది. ఐ టెస్ట్ ఉంది, ఏమండి, బ్లడ్ టెస్ట్ ఉంది, నీరు టెస్ట్ ఉంది, హార్ట్ టెస్ట్ ఉంది, లివర్ టెస్ట్ ఉంది, రకరకాల టెస్టులు ఉన్నాయి. తల వెంట్రుకు మొదలుకొని అరికాల వరకు. కానీ కన్నీటికి టెస్ట్ ఉందా? లేదు. నేను అంటాను, మనం మూలుగుతో చేసినా, మాటలతో కూడిన ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా, ఏం చేసినా మన కన్నీటికి ఈ బాహ్య సంబంధమైన ల్యాబుల్లో టెస్ట్ లేదేమో, కానీ దేవుని మందిరంలో మన కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి విలువ ఉంది, టెస్ట్ ఉందన్నమాట. దేవుడు టెస్ట్ చేస్తాడు. ఈ కన్నీటి బొట్టు రావడానికి గల కారణం ఏంటి? ఈ కన్నీటిలో ఉన్న సమస్య ఏంటి? ఈ కన్నీటిలో ఉన్న బరువు ఏంటి? ఈ కన్నీరు రావడానికి గల వెనకున్న ఆ గాథ ఏంటి? ఆ బాధ ఏంటి? ఆ వేదన ఏంటి? దేవుడు మాత్రమే పరిశీలన చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఆర్తనాదం ఒక చిన్నపాటి సమస్య అనుకోండి. ఆ చిన్న సమస్యను పరిష్కరించడానికి ఒక చిన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాం. మన గ్రామానికి సంబంధించినటువంటి సమస్య అయితే ఎక్కడికి వెళ్తాం? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. మన మండలానికి సంబంధించిన సమస్య అయితే మండలాధికారి దగ్గరికి వెళ్తాం. మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య అయితే రాష్ట్రాధికారి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. అంతకు మించి సమస్య అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. నేను అంటాను, యోధారాజ్య ప్రజలు, లక్షలాది మంది ప్రజల్లో ఎవరికైనా సమస్య వస్తే ఎక్కడికి వస్తారు? దావీదు మహారాజు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు దావీదు మహారాజే సమస్యలో ఉన్నాడు, లేదా దావీదు మహారాజే ఇబ్బందులో ఉన్నాడు. రాజుకే సమస్య వస్తే రాజు ఎక్కడ చెప్పుకుంటాడండి? ఎక్కడ చెప్పుకుంటాడు? కింగ్, రాజులకు రాజు. కీర్తనల గ్రంథంలో ప్రభువులకు ప్రభు అనే మాట ఉంది. ప్రకటన గ్రంథంలో రాజులకు రాజు. ఈ రాజు తన సమస్యను ఎక్కడ చెప్పుకున్నాడంటే, నీకే ప్రార్థిస్తున్నానయ్యా, అసలు ఈ మాట చూడండి, నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా, నీకే నా స్వరం వినిపిస్తానయ్యా. ఇప్పుడు మన దేశం మీదకి ఎవరన్నా యుద్ధానికి దండెత్తి వచ్చారనుకోండి, వెంటనే మన భారతదేశం ప్రధాని కానీ వేరే అధికారులు కానీ ఇతర దేశాల సహాయాన్ని కోరుకోరా? ఖచ్చితంగా కోరుకుంటారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి మరికొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ అరబ్ దేశాలకి మరికొన్ని దేశాలు మద్దతు ఇస్తాయి. నేను అంటాను, దావీదు మహారాజు వేరే దేశముల యొక్క మద్దతు కోరుకోలేదు, కానీ దేవుని సహాయాన్నే వేడుకుంటున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాజే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఈ 3 మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎప్పుడు లేస్తున్నాం చెప్పండి. పైకి చెప్పొద్దు, కానీ మన మనసులోనే అనుకుందాం, ఎప్పుడు లేస్తున్నాను? నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి నేను ఉదయాన్నే లేవలేకపోతున్నాను ప్రభువా. మరి రాజుగారికి ఇంకెంత బిజీ షెడ్యూల్ ఉంటుంది? ఒక మాట చెప్పంటారా? నేను నా భార్య పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు. ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎప్పుడు ఎక్కడుంటారో నీకు తెలుసుదా? ఏమండి, ఎన్ని సమస్యలు కదండి వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నెలలో ఒక్కరోజన్నా తన కుటుంబంతో గడుపుతారో లేదో తెలియదు పాపం. ఎందుకంటే అన్ని టెన్షన్స్ ఉంటాయి, అన్ని ఒత్తిడులు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తివి నీకే అన్ని సమస్యలు అయితే, నీకే అన్ని ఇబ్బందులు అయితే, మరొక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి ఇంకెన్ని సమస్యలు ఉంటాయి, ఇంకెంత ఒత్తిడి ఉంటుంది. ఆయన ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు, అసలు పడుకుంటే నిద్రెట్టిద్దా? అలాంటి వ్యక్తి, అయ్యా నేను ఉదయాన్నే లేస్తాను, ఉదయాన్నే నా కంఠస్వరాన్ని నీ సన్నిధిలో నేను సిద్ధం చేసి నా ప్రార్థన విషయంలో నేను కాచుకుని ఉంటాను ప్రభువా. యెహోవా, నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానం మీద లక్ష్యముంచు, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నా రాజా అనే మాటకి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఈ మాటను మనం పరిశీలించాలండి.
నా రాజా. రాజైనటువంటి దావీదు దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నా రాజా. ఇది ఒక శాశ్వతమైనటువంటి మాట అండి. ఎలా నేను ఈ మాట ఎందుకు ఉచ్చరించానంటే, 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారికి టైం ఏమండి, 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రాజుగారు అయితే 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దావీదు మహారాజు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏమండి, సౌలు, దావీదు, సొలొమోను కూడా ఇంచుమించు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు వారి యొక్క ప్రభావం బట్టి, వారి స్వభావం బట్టి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. నేను అంటాను, ఈ రాజు అంటే యేసుక్రీస్తు అనేటటువంటి రాజు కొంతకాలానికి పరిమితి ఉన్నటువంటి రాజు కాదు. ఆయన అనంతుడు. ఆయన అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండిన వాడు ఆయన. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక రాజు యొక్క బాధ్యత ఏంటంటే, తనకు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, పాటలు పడకూడదు అని ఆలోచించి పరిపాలన చేసేటటువంటి వాడే రాజు. అలాంటి రాజే ఎక్కడికి వచ్చి అంటున్నాడు, నా రాజా. ఈ యూదా ప్రజలందరికీ నేను రాజునైతే నాకెవరు? నువ్వే నా రాజువి. అంటే నా రాజా అని పలకటంలో, పిలవటంలో తన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి. ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఎవరికి సాగిలు పడతారు? దావీదుకి సాగిలు పడతారు. కానీ దావీదు ఎక్కడ సాగిలు పడుతున్నాడు? దేవుని సన్నిధిలో సాగిలు పడుతున్నాడు. అంటే ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా దావీదు పరిపాలనకి ఒప్పుకున్నారు, ఆయన అధికారానికి ఒప్పుకున్నారు. నువ్వు మా రాజు అయ్యా, నువ్వు చెప్పింది మేము చేస్తాం, నీ మాట మాకు వేదవాక్కు, నీ మాటే మాకు ఇది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే, నా రాజా, నీ చిత్తం. అది రాజు అయినటువంటి యేసయ్యకి తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 10వ కీర్తన 16వ వచనం. 10వ కీర్తన 16వ వచనం. అదిగో, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయారు. గమనించాలి, యెహోవా కొంతకాలానికి పరిమితి ఉన్నటువంటి వ్యక్తి కాదండి. యెహోవా అనే మాట, దాని యొక్క లోతైనటువంటి అనుభవాలు పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం రేపు మనం ధ్యానం చేస్తాం. రేపటి నుంచి మనం ఆ మాటలు వింటాం అనుకోండి. ఆయన నిరంతరము రాజే ఉన్నాడు. అలాగే మరొక మాట 24వ కీర్తన 7వ వచనం, పక్కనే 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని. గుమ్మం అంటే రకరకాల వ్యాఖ్యానాలు చెప్తారండి అనేక మంది సేవకులు. ఆ పాస్టర్ గారు అలా చెప్పారు, మీరు ఇలా చెప్పారేంటండి అని మీరు పొరబట్టుకు అనుకోవద్దు. ఇంకొకరు ఎవరైనా చెప్పారు అనుకోండి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మరొక కోణంలో చెప్పుకుంటారు. ఆయన చెప్పిందే రైటు, లేకపోతే ఆయన చెప్పింది తప్పు అని మీరు అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ గుమ్మం అంటే ద్వారం. చెప్పండి, గుమ్మం అంటే ద్వారం. ఎవరైనా మీ ఇంటికి వచ్చి తలుపు కొడతారండి. తలుపు కొట్టినప్పుడు మీరేం చేస్తారు? తలుపు తీస్తారు. తలుపు తీస్తేనే కదా ఆ బయట వ్యక్తి లోపలికి వచ్చేది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నారు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు. అంటే మనం హృదయం అనే తలుపు మనం ఓపెన్ చేస్తే రాజుల రాజు మన హృదయం అందు సింహాసనాసీనుడై ఉంటాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదండి, ఇదిగో నేను తలుపు నద్దకు వచ్చి తలుపు తడుతున్నాను, మీలో ఎవరైనా తలుపు తీస్తే నేను మీతో కలిసి భోజనము చేయదము. అంటే భోజనం చేయడం అంటే సహవాసం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే దావీదు మహారాజు దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఉదయాన్నే తన హృదయం అనే గది తలుపు తెరిచి, అయ్యా నీకే నా స్తోత్రం, అయ్యా ఈ నూతన దినం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రతిరోజు ఉదయమే లేచి దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి ప్రతిరోజు ఉదయాన్నే మనం లేస్తున్నామా? దేవునికి మనం మన జీవితాన్ని అప్పగించుకుంటున్నామా? చూడండి, ఆయన దావీదు మహారాజుకి మాత్రమే కాదు, కీర్తన 47:2 దేనికి ఆయన రాజు అయి ఉన్నాడు చూడండి. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, అదుగదుగు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడంటండి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సర్వభూమికి మహారాజై ఉన్నాడంటే, మన దేశంలో కొంతమంది భక్తులు మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదు మనుషులే. అంటే ఇక్కడ సర్వభూమికి రాజై ఉన్నాడంటే, ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు, ఈ ఆకాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు, సర్వ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మానవులు ఉన్నారో వారందరికీ రాజు ఎవరండి? ఆయనే మహారాజు, రాజులకు రాజు. దేవునికి మహిమ కలుగునుగా.
కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దావీదు మహారాజుకున్నటువంటి జ్ఞానం ఉంటే, దావీదు మహారాజుకున్నటువంటి మెలకు ఉంటే, దావీదు మహారాజుకున్నటువంటి తెలివి ఉంటే ఉదయాన్నే లేచి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన ముఖదర్శనం చూడాలని ఆశపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూడండి 57వ కీర్తన 8వ వచనం. ఉదయాన్నే లేచేదననే మాటను గురించి మనం చూస్తే, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే చాలా. 8వ వచనం అయిపోయింది. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. కొన్నిసార్లు మనం లేవాలనుకుంటాం, లేవలేకపోతాం. మనసు ప్రేరేపిస్తుంది, లే ప్రార్థించే టైం అయిపోయింది అని చెప్తుంటది, కానీ శరీరం సహకరించదు. అలాంటి సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకుంటామో, దావీదు తన ప్రాణంతో తను మాట్లాడుకున్నాడు, నా ప్రాణమా లే, టైం అందిలే, మేలుకొనుము. సితారా తన స్వరంతో చెప్తున్నాడు, కంఠమా నువ్వు మౌనంగా ఉండొద్దు, దేవుని సన్నిధిలో లే, దేవునికి నీ స్వరాన్ని వినిపించు. సితారా అంటే ఇక సితారా మేలుకొని, స్వరమండలమా తన గొంతుకుతో చెప్పుకుంటున్నాడు, నా స్వరమండలమా దేవుణ్ణి సన్నుతించు, దేవుని కొనియాడు, దేవుని మహింపరచు, నేను వేకునే లేచేదను. దావీదు మహారాజుకున్నటువంటి అనుభవం ఏంటంటే వేకునే లేచే అనుభవం ఉంది. దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎప్పుడు లేచేవారండి? ఆయన పెందల కాడ లేచి ప్రార్థించుటకు ఒలివా కొండకు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు పెందల కాడ లేచే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున మనం ఎంత పెందల కాడ లేస్తే అంత మంచిది, అంత స్పీడ్గా పనులు జరుగుతాయి, అంత స్పీడ్గా మన యాటిట్యూడ్ ఉంటుంది, మన ప్రవర్తన ఉంటుంది. మనం ఎంత లేటుగా లేస్తే ఆ రోజు జరగాల్సిన పనులన్నీ అంత లేటుగా జరుగుతాయి, అంత బద్ధకంగా ఉంటుంది, అంత సోమరిపోతనంగా ఉంటుంది, అంత లేజీనెస్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. కాబట్టి గమనించాలి, ఈ రోజున ఒకవేళ ఇప్పటి వరకు శీతాకాలమనో మరొకటనో మరొక పని ఒత్తిడనో ఈరోజు ఇంతవరకు మనం వాయిదాలు వేసుకుంటూ వచ్చామేమో, పలానా రోజు నుంచి, పలానా వారం నుంచి, పలానా సంవత్సరం నుంచి ప్రభువా నేను ఉదయాన్నే లేస్తా అని ఎన్నోసార్లు మనం కమిట్మెంట్ తీసుకుని మనం వాటిని విడిచిపెట్టేస్తున్నామేమో. ఈ రోజే నీ వాక్య భాగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు మహారాజే దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తన స్వరమండలాన్ని వినిపిస్తూ ఉన్నాడు, దేవునికి వినిపిస్తూ ఉన్నాడు, దేవుని కొనియాడుతూ ఉన్నాడు. మనం కూడా ఈ రోజు నుంచి ఒక తీర్మానంలోనికి వద్దాం. 88వ కీర్తన 13వ వచనం. 88వ కీర్తన 13వ వచనం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఎదుర్కోవడం అంటే ఎదురు వెళ్ళటం. ఎవరికి? దేవునికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమ్మని గారు చర్చికి వస్తున్నారు, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి నాగలక్ష్మి గారు డౌట్ వచ్చి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తుంటే ఎవరు ఎదురు వచ్చారు? నాగలక్ష్మికి అమ్మ ఎదురైంది. ఎందుకు ఎట్లా చెప్పాను, ఈరోజు అలా కుదిరిందనమాట. అంటే అమ్మ వస్తుంది, కుమార్తె ఎదురు వెళ్తుంది. అంటే ఇక్కడ ఎదుర్కొని నా ప్రార్థన నిన్ను ఎదుర్కొని అంటే ఆల్రెడీ సింహాసనం ఎద్దు నుంచి ఎవరు వస్తున్నారు? దావీదు దగ్గరికి దేవుడు వస్తున్నాడు. అంటే ప్రతి ఉదయం నీ దగ్గరికి ఎవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని సన్నిధి నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది. మరి నువ్వు లేస్తున్నావా? నువ్వు ఎదురు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మనం ఎదురు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారు అనుకోండి, ఏం చేస్తాం? గుమ్మం దాకానా, రోడ్డు మీద దాకానా? రోడ్డు మీదకి వెళ్ళిపోయి కారు డోర్ ఓపెన్ చేసి ప్రేమతో ఇంటికి తీసుకొస్తాం. అదే నచ్చని ఇంటికి వస్తే గుమ్మం దాకా కాదు, కుర్చీలోంచి కూడా లేక వచ్చాడులే. మరి ఉదయాన్నే నిన్ను కలవడానికి, ఉదయాన్నే నిన్ను చూడడానికి, నీ స్వరం వినటానికి ఆయన మేఘాల మీద వచ్చేద్దంటే మనం మంచం మీద నుంచి లేకపోతే ఇంకెందుకండి? పరుగు మీద పడుకుని ఉన్నాడంట 38 సంవత్సరాలు. ఇక పడుకుంటే జీవితమే అయిపోయింది. లే, యేసుప్రభులు వారు అన్నారు, లే నీ పరుపెత్తుకుని, వాక్యం చెప్తుంది, లే లెమ్ము, క్రీస్తు నీ మీద ఉదయించును. ఆయన ఉదయాన్నే నీ మీద ఆయన వెలుగు ఉదయించాలంటే మనం లేవకుండా ఏమండి, ఇప్పుడు నేను లేచి బయటికి వెళ్తేనే కదా సూర్యకిరణాలు నా మీద పడేది. డాక్టర్ గారు కూడా చెప్తారండి కొన్ని సందర్భాల్లో, అమ్మ నీకు డి విటమిన్ లోపం ఉంది, ఇది పొద్దున్నెళ్ళే ఎండలో కూర్చో, సూర్యకిరణాలు మీద పడితే నీకు ఆరోగ్యానికి మంచిది. సూర్యకిరణాలు నీ దేహం మీద పడితే నీ శరీరానికి మంచిదైతే, నీతి సూర్యుని కిరణాలు నీ మీద ఉదయమే పడితే నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతి సూర్యుడు ఆయన రెక్కల క్రింద మనకేం కలుగుతుందంట? ఆరోగ్యం కలుగుతుందంట. ఎందుకంటే ఈరోజు అనేక మందికి ఆరోగ్యం లేదంటే పెందల కడి లేచి అలవట్లేదండి. వాళ్ళకి
10ంటికి లేస్తారండి. పాచి నోరు ఎక్కడిది అక్కడ స్టక్ అయిపోయి. నేను అంటాను, ఉదయమే లేగితే మలమూత్ర విసర్జన ద్వారా కానివ్వండి, శరీర స్నానాల ద్వారా కానివ్వండి, శరీరానికి ఎంతో మంచిదండి. మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో మంచిదండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సరే, మంచిది. తర్వాత 108వ కీర్తన 2వ వచనం. 108వ కీర్తన 2వ వచనం. స్వరమండలమా, సితారా మేలుకొనండి, నేను వేకువనే లేచేదను. మరొక మాట కూడా 119వ కీర్తన 147వ వచనం. అసలు ఎన్ని చోట్ల చూడ వేకువనే లేస్తాను. ఈ రోజున మనం తీర్మానం చేసుకోవాలి. 1-2 సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ రోజు నుంచైనా నేను వేకువనైతే లేస్తాను ప్రభు అని మన దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. తెల్లవారక మునిపే, తెల్లారిన తర్వాత కాదు, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ రోజున మనం తెల్లారితే అది చేద్దాం ఇది చేద్దాం అని ఆశపడతాం, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్దాం అని ఆశపడతాం, వాళ్ళని కలుద్దాం వీళ్ళని కలుద్దాం అని ఆశపడతాం. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఉదయాన్నే మనం కలిగి ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? ఈ 2026లో దేవుని మహాకృపను బట్టి ఇదిగో పొద్దునే లేచి బైబిల్ చదువుతున్నానండి. ఆ వాక్యం ద్వారా హృదయం తృప్తి. మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి తిరిగి వెళ్ళినా, ఈరోజు బైబిల్ చదివేశానుగా, వాక్యం అయిపోయిందిగా, దేవుడు నాతో మాట్లాడాడుగా, నేను దేవునితో మాట్లాడానుగా, ఓ సంతృప్తి. కొంచెం బద్దగించి ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, హృదయంలో ఎక్కడికి వెళ్ళినా నా అనుభవం చెప్తున్నానండి, కెలకలు అంటారు చూడండి, అలా హృదయంలో నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు, నువ్వు వాక్యం చదవాలి ఈరోజు, హృదయం కలిచివేసేస్తుంది అన్నమాట. అంటే దేవునితో మనకున్నటువంటి అనుబంధం ఏంటంటే, దేవునితో మనకున్నటువంటి సహవాసం ఏంటంటే, ఏదైనా ఒక్క పూట మిస్ అయితే మనకి ప్రశాంతత ఉండదు, అసంతృప్తి మిగులుద్ది ఆ రోజంతా. కాబట్టి ఉదయమే పెందల కడనే చీకటి ఉండగానే తెల్లవారక మునిపే మనం క్రైస్తవ సంఘమా మేలుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధిని మనం కనిపెట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ముగిస్తున్నాను 3వ వచనం దాకా. ఇప్పుడు 5వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 5వ కీర్తన చదువుతారా? నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ 2వ మాటలో అంటే 4-6 వచనాల్లో ఒక మాట మనకు అర్థమవుతుంది. దుర్మార్గుల పట్ల దేవుని అసహ్యాన్ని తెలియజేస్తున్నాడు దావీదు మహారాజు. ఈ మాటలు చదువుతున్నటువంటి మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనలో దుర్మార్గత ఉందేమో మనం గమనించాలి. మనలో దుర్మార్గత ఉంటే దాన్ని మనం తీసేసుకోవాలి. ఎందుకంటే దేవుడు దాన్ని అసహించుకుంటాడంట. మరి దేవుడు దేన్ని ఇష్టపడతాడు? లోకసువార్తలో రాయబడింది, యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలనుకున్నప్పుడు ఆయనకి అసహ్యమైనది మనలో ఉండటానికి ఇష్టం లేదండి. ఏమండి, కన్నీ పెంచిన తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు చేయడానికి మనం ఇష్టపడం. కన్నీ పెంచిన తల్లిదండ్రులకి మనం నచ్చితేనే చేస్తాం, వాళ్ళు చెప్పింది మనం చేస్తాం. కన్న తల్లిదండ్రులకి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి ఇష్టమైన పని మనం చేయొద్దండి, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకొద్దండి. ఈరోజు ఎంతో మంది పిల్లలు తమకిష్టమైన పనులు కూడా మానేసి, తమకిష్టమైన గోల్, తమకిష్టమైన గురిని కూడా విడిచిపెట్టేసి, నా తల్లికి ఇది ఇష్టం లేదు కదా అని చెప్పి దాన్ని వదిలేసి తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి రీతిలో వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితిలో పాల్గొనే వాళ్ళు లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడివి కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు. ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు. నీ దేవుడు నేను యెహోవా నాకు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? సవాలు చేశారండి యేసు ప్రభుల వారు. కాబట్టి ఆయనలో చెడుతనం లేదు. కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే, మీరు నా పిల్లలు కదా, మీరు కూడా నా వలే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటి చెడుతనం? చూడండి, కిందకి వెళ్తే 5వ వచనంలో ఎక్స్ప్లెయినింగ్ ఉంది. ఆయన చెప్తున్నాడు ఏంటి ఆ చెడుతనం. డాంబికులు అంటే ఏంటండి? డంబం అంటే డంబపు మాటలు, గొప్ప మాటలు, దాన్ని ఇంకా చెప్పాలంటే బడాయి మాటలు. ఏమండి, వ్యర్థమైన మాటలు. నన్ను చూడు, లేకపోతే నా ఇల్లు చూడు, లేకపోతే అది చూడు, ఇది చూడు, నా అందం చూడు, నా అనేది గర్వం. డంబపు మాటలు చూడండి, అసహ్యం అంటండి దేవునికి. ఎందుకంటే ఏది మనది కాదు. ఉదయాన్నే లేస్తే మనకు ఒక స్వరం వినబడుద్ది. ఏంటి స్వరం? ఎవరు ఇష్టపడరు ఆ స్వరాన్ని, కుట్టేస్తారు దాన్ని, దూరంగా రాళ్ళు పెట్టి కొట్టేస్తారు. ఏంటిదండి అది? కాకి.
కాకి స్వరం ఎవరైనా వినడానికి ఇష్టపడతారా? కానీ కాకి మనకి పొద్దున్నే మన దగ్గరికి వచ్చి ఈరోజు నాది అని అనుకుంటా మళ్ళీ కాళ్ళు రగడేస్తాం. కాకి ఏమంటే తెలుసా? అరే కాదు, ఈ ఆస్తిపాస్తులు నాయి అని అనుకుంటాం మనం. అరే కావు. కాకి కట్టుకునే గూడు కూడా మనకు పాఠం నేర్పిస్తుంది తెలుసండి. కాకి స్థిరమైన గూడు కట్టుకోదు, దాని టెంపరీ ఉంటుంది దానికి. అలాగే మనం అనుకుంటాం పిల్లర్లు వేసాంగా, పాదాలు వేసాంగా, బలమైన పిల్లర్లు వేసాంగా, ఇది స్థిరం అని అనుకుంటాం. భూకంపాలు వచ్చి కుప్పకూలిపోతున్నాయండి. మన దేశంలో దేవుని మహాకృపను బట్టి మన కళ్ళ ముందు మనం చూడలేదు, కానీ దేవునికి స్తోత్రం కలిగిన కాక పునాదులు సైతం కూలిపోతున్నాయండి. పెద్ద పెద్ద భవంతులు కూలిపోతున్నాయండి. ఒక భూకంపం వచ్చి ఈ మధ్య మరీ తీవ్రమైనటువంటి స్థాయిలో భూకంపాలు వస్తున్నాయి. ఏది మనది కాదు, ఏది స్థిరము కాదు, ఏది మనది కాదు. కాబట్టి నీది కాని దానికోసం స్టీవెన్సన్ గారు కదా కండి ఈ పాట రాశారు. నాది నాది అంటూ వాగులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదుకు. బుద్ధి లేనివాడు, దుష్టుడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి వాడు డంబపు మాటలు మాట్లాడతాడు. ఇది నాది, తనకున్నటువంటి వాటిని బట్టి హెచ్చిస్తాడు, గర్విస్తాడు, దేవుని దృష్టికి దోషి అవుతాడు. ఎందుకంటే తెలుసా, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవునికి ఇష్టం ఉండదండి, దేవుడే మనకు శత్రువు అయిపోతాడంట. దేవుడు మనకి స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు మన ప్రవర్తన బట్టి మనకి ఏమైపోతున్నాడు? శత్రువు అయిపోతున్నాడు. మనల్ని చూసి ముద్దాడాల్సినటువంటి దేవుడు చీకొడుతున్నాడు, అసహించుకుంటున్నాడు. దావీదు భక్తుడు కాబట్టి దావీదును బట్టి దేవుడు మాట్లాడిన మాట నా ఇష్టానుసారుడు దావీదు. దావీదుని బట్టి దేవుడే సాక్ష్యం చెప్పాడు, నా ఇష్టానుసారుడు. అతనికి తెలుసు, దావీదుకి తెలుసు ఎలా ఉంటే దేవునికి ఇష్టము. అందుకనే ఇలా ఉంటే నీకు ఇష్టం ఉండదు ప్రభువా అని తన అనుభవంలోంచి చెప్తున్నాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుని మీద విశ్వాసం ఉంచిన మనము, దేవుని మీద ఆధారపడిన మనము దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా, లేదా డాంబికులుగా జీవిస్తున్నామా? చూడండి తర్వాత, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. పాపం చేయవారు, అబద్ధం ఆడడం పాపం, నరహత్య చేయటం పాపం. ఈ రెండు విషయాలని ముఖ్యంగా ఎత్తి చూపిస్తున్నాడు. చాలా పాపాలు ఉన్నాయండి, కానీ దావీదు మహారాజు ఇక్కడ అబద్ధం ఆడేవారి గురించి, కపటం చూపి నరహత్య చూపి చేసేవారి గురించి మాట్లాడుతున్నాడు. మన చుట్టూ కూడా అబద్ధాలు ఆడేవారు ఉంటారండి. మాట్లాడితే అబద్ధం, తుమ్మితే అబద్ధం, దగ్గితే అబద్ధం, ప్రతి చిన్న విషయానికి కాని విషయానికి కూడా అబద్ధం ఆడి తమ స్వభావాన్ని వ్యక్తపరుచుకుంటారు బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబద్ధం ఆడే స్వభావం కలిగినటువంటి వారు సాతాను సంబంధులని యోహాను సువార్త 8:44 యేసు ప్రభువుల వారే చెప్పారు. నేను సత్యము చెప్తున్నాను కనుక మీరు నమ్మురు అని అంటున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం ఏమండి అబద్ధం ఆడడానికి వీళ్ళే. ప్రాణం పోయే పరిస్థితి అయిన పేక మీద కత్తె పెట్టిన ప్రాణం పోయినా పర్లేదు, కానీ సత్యమే చెప్పాలి, సత్యమే జరిగించాలి. మనం సత్యవంతుని పిల్లలమై ఉన్నాం కాబట్టి మనలో సత్యాన్ని చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. అబద్ధం వాడు అననీయ సర్పేరాలు అక్కడికక్కడి దేవుని సన్నిధిలో పడి చచ్చిపోయారు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవటం కాదు, బతకలేరు. అసలు దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఇదిగో పిచ్చుకలకు నీ సన్నిధిలో నివాసము. పిచ్చుకంటే దాని అర్థం ఏంటంటే చిన్నది. పిచ్చుకలు వంటి మనకి దేవుని సన్నిధిలో ఏం దొరికింది? నివాసం దొరికింది. కానీ పిచ్చుకలుగా ఉన్నటువంటి మనము ఒకవేళ మనం పెద్ద వాటితో పోల్చుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది మన పరిస్థితి? సరే గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చాలా మంది నీరసంగా ఉన్నట్టున్నారు. సరే, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నరహత్య, సరే అబద్ధం గురించి నేను అనేక సార్లు చెప్పాను. మళ్ళీ నేను దీన్ని లోతుగా చెప్పాలని కాదు, కానీ నరహత్య ఈ రోజున మనలో కూడా నరహత్య చేసేవాళ్ళు ఉంటారు. ఏంటంటే నరహత్య కత్తి తీసుకుని వెళ్ళి చంపడం కాదు, కానీ కత్తిపోటు వంటి మాటలు పలికినా కూడా మనం నరహత్య జరిగించే వాళ్ళమే. ఈ రోజున అనేకమైన గొడవలు ఎవరెవరికి? అత్త కోడలకి, భార్యాభర్తలకి, ఇరుగు పొరుగు వాళ్ళకి సూటిపోటి మాటలు, ఏమంటే గాయపరిచే మాటలు, బాధపరిచే మాటలు, వేధించే మాటలు,
లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, అది వాళ్ళ స్వభావం అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళని మనం ప్రశ్నించడానికి కూడా సరిపోం. ఏమండి, పౌలు గారే అన్నారు, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేం పని, వెలుపుల వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇదిగో ఇంట్లో ఉన్న మనల్ని మనం చూసుకోవాలి. ఇంట్లో ఉన్న సహోదరుడు అనబడిన వాటిలో తిట్టుబోతు కానీ తిరుగుబోతు కానీ నరహంతకుడిగా కానీ ఉన్న ఎడల మీరు వాడిని ఏం చేయాలంట, వెలేయాలంట. సంఘంలోనికి వచ్చిన తర్వాత, మనం క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మార్చబడిన తర్వాత, మనం సూటిపోటి మాటలు, గాయపరిచే మాటలు మాట్లాడితే మనం గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లము. గొర్రె చర్మం కప్పుకున్న నేనైనా, సేవకురాలైనా, ఎవరైనా కానీ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. అలాంటి వారి మాటలకి అనేక మంది బాధపడతారు, గాయపడతారు. ఆ గాయపడడం ద్వారా వాళ్ళ కళ్ళమట నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటికి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, భక్తుడు అంటున్నాడు, అయ్యా నీకు అసహ్యం అయ్యా వాళ్ళంటే. సరే, 7వ వచనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. నేనైతే, తను పరిశీలన, నేనైతే అనే ప్రతి మాట కూడా పరిశీలన చేసుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తుంది. నేనైతే. మరి ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజున మనం ఏం పరిశీలన చేసుకోవాలి? నేనైతే దేవునికి అసహ్యంగా ఉన్నానా? నేనైతే దేవునికి ఇష్టడిగా ఉన్నానా? నేనైతే పెందలకడి లేచి అనుభవం కలిగి ఉన్నానా? నేనైతే నా స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నానా? నేనైతే దేవుని స్వరాన్ని ప్రతిరోజు వింటున్నానా? నేనైతే. మరొక మాట ఉంటుంది, కీర్తన 50 దాటిన తర్వాత, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను. కొంతమంది ఎలా ఉంటారంటే దురదగుంట చెట్లలో ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే గన్నేరు చెట్లే కదండి, ఆ గన్నేరు చెట్లలాగా ఉంటారు. గన్నేరు తింటే ఏమవుతుందండి? ప్రాణానికి ప్రాణాపాయం. దురదగుంట చెట్లతో మనం వాటిని యూజ్ చేస్తే ఏమైందండి? దురద. కొంతమంది అలాంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నేనైతే ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అంటున్నాడు, ఒలివ మొక్క వల్లే ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం ఈ రోజున? చూడండి, నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరములో ప్రవేశించదనయ్యా, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను. దేనికి పడితే దానికి నేను నమస్కరించను, దేనికి పడితే దానికి నేను సెల్యూట్ కొట్టను, దేనికి పడితే దానికి నేను తలొక్కను, దేనికి పడితే దాని వైపు నేను నీ వైపే చూస్తా, నీకే నమస్కారం చేస్తా, నిన్నే ఆరాధిస్తా, నీవే ఆరాధనకు యోగ్యుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా అద్భుతమైన మాట అండి. ఈ మాటలు జ్ఞాపకం, ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే నాకు రేపు వాక్యం అంతా వచ్చేస్తుంది మైండ్లో. ఎందుకంటే ఈ వారం అంతా పరమగీతం 1 మొదటి అధ్యాయం 3 వచనం ధ్యానించడమే సరిపోయింది అనమాట. నిజంగా ఆ విషయాలు రేపు దినం మనం ధ్యానం చేద్దాం. నేనైతే తర్వాత మాట చదవండి. యెహోవా 9వ వచనం అండి, 5వ కీర్తన 9వ వచనం అండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడడం అంటే పొగడ్డం అన్నమాట. ఏంటంటే ఇచ్చకములాడడం అంటే పొగడ్డం అన్నమాట. తర్వాత 10వ వచనం కూడా చదివేయండి. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. ఈ 9-10 వచనాలు మనకేం తెలియజేస్తుందంటే, ఇంతకుముందు చెప్పిన 7-8 వచనాలేమో సరైన మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 9-10 వచనాల్లో దుష్టులను దేవుడు శిక్షించాలని అభ్యర్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. ఎందుకు దుష్టులను సహించలేకపోతున్నాడు దావీదు? ఎందుకు దుష్టులను సహించలేకపోతున్నాడు? దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు కాబట్టి, రాజు కూడా రాజుల రాజైన స్వభావాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. 2 ఫినెహాసులు ఉన్నారండి. నా ప్రార్థనలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నా వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ 2 పేర్లు ఉచ్చరించి ప్రార్థన చేస్తాను. ఏమంటే తెలుసా? అయ్యా, ఏలీ కుమారుడైనటువంటి ఫినెహాసులో నేను ఉండకూడదయ్యా. ఇదిగో లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి మరొక ఫినెహాసు, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో పాపమును చూచి వారవలేక బల్యం తీసుకుని వెళ్ళి పాపాన్ని పరిహరించినటువంటి ఫినెహాసులా నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు. మరి ఈ ఫినెహాస్కి ఆ ఫినెహాస్కి ఎంత తేడా ఉందండి? ఏలీ కుమారుడైనటువంటి ఫినెహాస్ ఏమో దేవుని మందిరానికి వచ్చుచున్నటువంటి అమ్మాయిలతో శేరించి అసలు దేవుని దృష్టికి ఘోరమైన పాపాన్ని ముట్టగట్టుకుంటున్నాడు. కానీ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉన్న ఫినెహాస్ ఏంటి తెలుసా?
మోషే ఎదుటను, ప్రత్యక్షపు గుడారం ఎదుటను, ఏమండి ఆ మందసం ఎదుటను సిగ్గు లేకుండా, భయము లేకుండా కొజిబి అనే స్త్రీని మరొక ఇశ్రాయేలీయుడు తీసుకుని ఆ ముందర వెళ్ళి గుడారంలోనికి వెళ్ళి పాపం చేస్తున్నారంటే చూసి ఓర్వలేకపోయాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఫినెహాసు పాపమును వారవలేని వాడై ఉండుట అని ఫినెహాసుని దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ కొంచెం ఒక ప్రాముఖ్యమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఫినెహాసుకి దేవుడు ఇచ్చాడు. పాపము చూచి వారవలేకపోయాడు కాబట్టి, పాపము చూచి ఎందుకు వారవలేకపోయాడు? ఇదిగో ఇలాగే ఇది కొనసాగితే తెగులు స్టార్ట్ అయింది. చూడండి, ఫినెహాసు అక్కడ పాప పరిహారం చేయగా తెగులు నిలిచిపోయిందండి. అసలు ఎంత అద్భుతం అంటేనండి, మరి ఎందుకు భక్తుడైనటువంటి దావీదు ఇలా ప్రార్థన చేశాడో ముందు చెప్తాను కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకు ఒక రాజు అయినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు భక్తిహీనులకి శిక్ష రావాలి, ఎందుకు దుష్టుల్ని దేవుడు శిక్షించాలి, ఎందుకు దుష్టుల్ని దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలని ఎందుకు కోరుకున్నాడంటే ఆ పనిష్మెంట్ అనేది లేకపోతే అందరూ అదే మార్గంలో వెళ్ళిపోతారు. ఫినెహాసు అక్కడ కార్యం చేయకపోతే ఇక మిగిలిన ఇశ్రాయేలీయులందరూ కూడా చచ్చిపోయేవాళ్ళు. అక్కడ వ్యభిచారం చేసి దేవుని కోపం రగులుకుని తెగులొచ్చి చచ్చిపోయేవాడు. అక్కడ పలానా వాటికి బలి ఇవ్వాలని, పలానా వాటికి బలిచ్చిన వాటిని తినటానికి భోజనానికి పిలువు, అక్కడ కొంతమంది అమ్మాయిలను పెట్టు, ఇదిగో ఈ 2 పనులు చేస్తే ఏ పని? వాటికి బలిచ్చిన వాటిని తినటం వల్ల, అక్కడ అన్యస్త్రులతో వ్యభిచారం చేయటం వల్ల మనం ప్రార్థన చేయక్కర్లా, శకునం చెప్పక్కర్లా, ఇంకోటి చూడక్కర్లా, దేవునికి నచ్చదు, దేవునికి ఒక రగులుకుంటుందని బిలాము ఒక ప్రవక్త ఐడియా ఇచ్చాడండి బాలాకు రాజుకి. బిలాము బాలాకునకు నేర్పిన బిలాము బోధ అదే. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు రాజు భక్తిహీనులకి శిక్ష విధించాలని కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు ఈ 3 రోజులు పక్కన పెట్టండి, సంవత్సరానికి 3 రోజులు, ఈ 3 రోజుల గురించి మనం మాట్లాడకూడదు, ఏమండి అదొక ఆచారంగా అదొక విధానంగా వస్తుంది. ఈ 3 రోజులు కాకుండా సంవత్సరంలో ఈ వారంలో జరిగిన 3 రోజులు కాకుండా పేకాట ఆడితే పోలీసులు ఏం చేస్తారు? పందాలు వేస్తే ఏం చేస్తారు? ఎందుకు ప్రభుత్వం ఆ పని చేస్తుంది చెప్పండి? అది జోదం వల్ల, ఈ కోడి పందాల వల్ల కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు పతనం అయిపోతున్నాయి, అనేక మంది పాడైపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మరి రాజు అయినటువంటి దావీదు ఇలా ప్రార్థన చేస్తే తప్ప? ఇప్పుడు చెప్పండి, ఏంటి భక్తుడైనటువంటి రాజు వాళ్ళు అలా శిక్షించబడను గాక, వాళ్ళకి దేవుడు వెలువేనుగా, ఏంటి ఇలా ప్రార్థన చేశాడు? చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి, ఫోన్ చేసి, ఏంటండి బైబిల్లో కూడా ఇలాంటి ప్రార్థనలు ఉంటాయా, ఇలా ప్రార్థన చేయొచ్చా అని నన్ను కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. అలా అడిగిన వాళ్ళకు కూడా ఈరోజు సమాధానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు రాజు ఇలా కోరుకున్నాడంటే, మిగిలిన వారందరూ పాడైపోకుండా ఉండాలి. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిపినట్టు, ఇదిగో వీడు వాళ్ళు ఒకడే కదా అని మనం వదిలేస్తే ఆ ఒకడు ఊరంతా చెరిపేస్తాడు, ఆ ఊరు ఆ మండలం చెరిపేస్తుంది, మండలం రాష్ట్రాన్ని చెరిపేస్తుంది. కాబట్టి రాజు స్థానంలో ఉన్నటువంటి రాజు దేవుని ఏం కోరుకున్నాడంటే, అయ్యా ఇగో భక్తిహీనులు వారికి అంతరంగం బాలదయ్యా, నాశనకరమైన గుంట, వారి కంఠం మంచిది కాదు, వారు నాలుగుతో పొగుడుతారయ్యా అంటే ముందు పొగుడుతున్నారు, వెనకాల గోతులు తీసేస్తున్నారయ్యా, అది వాళ్ళ స్వభావం. అందుకని పెద్దవాళ్ళకు మాట అంటారు, నోటితో మాట్లాడతారంట, నొసట్లతో వెక్కిరిస్తారంట. అలాంటి వాళ్ళు ఉన్నారు దావీదు చుట్టూ. ఈరోజున మన చుట్టూ కూడా ఉన్నారేమో. మనం ఏం చేయాలంటే వాళ్ళకి దేవుడు పశ్చాత్తాపం పుట్టించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమండి ఇట్లాంటి ప్రార్థన మనకి, ఎందుకంటే ఆ కాలం ధర్మశాస్త్ర కాలం, కంటికి కన్ను పంటికి పన్ను, తప్పదు. ధర్మశాస్త్రానుసారంగా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన తప్పని మనం చెప్పలేం. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి క్షమించమని మనం ప్రార్థన చేయాలి. అట్టి అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. సరే, ముగింపులోకి వచ్చాను. 11-12 వచ్చినారు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక ఆనందోని చేదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ 2 తెగలబలు కనిపిస్తున్నారు, ఒకటి దుష్టుల బ్యాచ్, 2 నీతిమంతుల బ్యాచ్. ఈ రోజున ఈ వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, నువ్వు దుష్టుడిగా ఉంటే దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది, నీతిమంతుడిగా ఉంటే ఆయన ఆశీర్వాదం వస్తుంది. మరేం కావాలి మీకు? నీతిమంతుల గురించి బైబిల్లో చెప్పాలంటే 33 కీర్తన మొదటి వచనం తీయమ్మా త్వరగా. 33:1
నీతిమంతులారా ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, శుభం, శోభస్కరం, మంచిది. స్తుతి చేయుట 141 కీర్తన అనుకుంటా, యెహోవాకు స్తుతి గానము చేయుట మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నీతిమంతులైన వాళ్ళు దేవుని స్తుతించకుండా ఉండలేరు. ఇతను నీతిమంతుడుగా ఉన్నాడు దావీదు మహారాజు, యథార్థవంతుడిగా ఉన్నాడు. అందుకని ఉదయాన్నే లేస్తున్నాడు. లేవలేని స్థితిలో నా కంఠస్వరమా, సితారా, స్వరమండలమా మేలుకు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, తను లేపుకుంటున్నాడు. ఈ రోజున కొంతమంది అలారాలు పెట్టుకుంటాం అలవాటు అయిపోయింది. విచిత్రం ఏంటి చెప్పనంటే, అలారం పెట్టుకునే వాడు లేకట్లేదు, కానీ ఆ అలారం శబ్దం విని చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ లేచిపోతున్నారు. మొద్దు మొఖాలు కొన్ని ఉంటారండి, చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2-3 గంటలు మోగుతానే ఉంటుందండి ఆ అలారం. ఆ గంట అంతా మోగుతానే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ లేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ మిలికొస్తుంది. ఆ ఒక్క అలారం పెట్టుకున్నాడు మాత్రం వాడిని ఏమనాలి చెప్పండి. మా ఇంట్లో వాళ్ళ గురించి అయితేనే ఇలా చెప్తానండి, బయట వాళ్ళ గురించి చెప్పనండి. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి గమనించాలి, నీతిమంతులైతే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మొరపెడతారు. దేవుని సన్నిధిలో నీతిమంతులారా ఆయన బట్టి ఆనందగానం చేయండి. పొద్దున్నే లేవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆటలో ఆనందాన్ని వెతుక్కోవడం. అది తర్వాత నెక్స్ట్ వద్దని చెప్పట్లేదు నేను. పొద్దున్నే లేచి మీరు వేటిని వెతుకుతారో నాకు తెలియదు, కానీ వేటులో మీ ఆనందాన్ని వెతుకుంటారో నాకు తెలియదు, కానీ ముందు దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతకండి. కొరాహు కుమారులు అదే అన్నారు, నీ సన్నిధిలో నిత్య సుఖశాంతులు. అంటే ఈ భూలోకంలో ఏమున్నాయి? అల్పకాల. అదే అన్నాడు మోషే, ఇహలోక పాపభోగములు అనిపించడం కంటే నా దేవుని ప్రజలతో తాత్కాలికం అండి ఈ లోకం ఇచ్చే సంతోషం, ఈ లోకం ఇచ్చే ఆనందం. నీతిమంతులైతే నిత్య సంతోషాలను వెతుకుతారు, దేవుని సన్నిధిని వెతుకుతారు. మరొక మాట చదువుతారు, ముగించేస్తాను. 64:10 కీర్తన 64:10 కీర్తన 64:10 నీతిమంతులు అదుగో యెహోవాను బట్టి సంతోషించు, ఆయన శరణు జొచ్చెదరు. అప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. అది నీతిమంతులు దేవుని బట్టి ఆనందిస్తారు, దేవుని బట్టి సంతోషిస్తారు, ఆనందగానాలు చేస్తారు. అప్పుడు తప్పకుండా దేవుడు నీతిమంతులు ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. భక్తుడైన కీర్తనకారుడు మరొక చోట అన్నాడు, నీతిమంతుల సంతానం భిక్షమిత్తుట గాని వారి సంతానం విడువబడుట గాని నేను అన్నాడు చూడలేదు. ఈరోజు నీ పిల్లల తరతరాలు బాగుండాలి, ఆశీర్వదకరంగా ఉండాలంటే నీ కుటుంబంలో నీవు ఒక్కడు నీతిమంతుడిగా ఉంటే నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ముగిస్తున్నాను. ఇస్సాకుని దేవుడు దీవించడానికి గల కారణం చెప్పండి. ఆ మాట ఉంది పర్టికులర్గా, అబ్రహామును బట్టి. అది అంత అద్భుతం కదండి. అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితం, అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం ఎవరికి క్షేమం అయిందండి? ఎవరికి కంచి వేసిందండి? ఇస్సాకు కంచి వేసింది. ఇస్సాకు ఆ కాలంలో విత్తనం విత్తి 100 ఫలం పొందాడు. నువ్వు నీతిమంతుడుగా ఉండి నువ్వు 100 ఫలం పొందాలంటే నీతి, న్యాయ, యథార్థతలు కలిగి మనం జీవించాలి. నీతిమంతులకు అయ్యా నీ కటాక్షం చూపించాయని వేడుకుంటున్నాడు దావీదు మహారాజు. ఏమండి, మన పక్షంగా ఈరోజు ఎవరు వేడుకుంటున్నారు తెలుసా? ఆశ్చర్యపోతారండి మీరు. యేసుక్రీస్తు ప్రభులు వారే స్వయంగా తండ్రి కృపాశమందు కూర్చుని విజ్ఞాపన చేర్చున్నాడు అంట. ఎవరి కోసం? మనందరి కోసం. అయ్యా ఇదిగో నా బిడ్డలు, రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు ఉదయాన్నే లేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు దీవించబడాలి. మనసారా మేలు చేటులో ఆనందించేవాడంటండి దేవుడు. మనమైతే కీడు చేయడానికి ఆనందిస్తాం. అప్పుడు అంటే యూదులను కూడా ఈ హింసలు చేసేటప్పుడు ఆ సింహాల నోట్లో వాళ్ళని పెట్టినప్పుడు, అంటే సింహాలు వచ్చి వాళ్ళని చీరేస్తుంటే, వాళ్ళని చంపేస్తుంటే చప్పట్లు కొడుతూ సంతోషించారంటండి. మరి అదం శాడిజం నాకు అర్థం కాదు. ఈరోజు నేను బాధపడుతున్నాను, నేను ఎవరికైనా చెప్తే నా ముందు ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ నేను పక్క వెళ్ళిపోయాక వీడి తీరిందిలే, వీడికి ఇలా జరగాల్సిందే. అదొక పైశాచిక ఆనందం అండి. ఎదుటివారు బాధపడుతుంటే చూసి ఆనందించేటటువంటి మనిషి, నేను అంటాను అసలు మనిషి అంటారా? మానవత్వం లేని మనిషి అండి. దేవునికి స్తోత్రం కలిగినగా. 12 వచనాలు చక్కగా ఏమంటే కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటో, తనకు అభిప్రాయం ఏంటో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో, దేవునితో తన అనుబంధం ఎలా ఉందో, దుష్టుని చూసి తన స్థితిని ఎలా వెళ్ళగలుగుతున్నాడో ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. 1 కాదు 2 కాదు 12 వచనాలు మనం ధ్యానం చేశాం.
12 వచనాలలో ముఖ్యమైనటువంటి 5 మాటలు మనం అవగాహనలోకి తెచ్చుకున్నాం. కీర్తనకారుడు ఈ కీర్తన రచించడానికి గల వెనకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో మనం విన్నాం. ఉదయాన్నే లేస్తాను ప్రభువా, నా కంఠస్వరం నీ సన్నిధిలో వినిపిస్తాను ప్రభువా, వేకువనే లేస్తానయ్యా, తెల్లవారకు మునిపే లేస్తానయ్యా. ఈ రోజున ఈ మాటలు విన్న దేవుని ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఒక తీర్మానంలోనికి రావాలి. ఒక్క తీర్మానంలోనికి రాకుండా చెప్పిన వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకుని వాక్యానుసారంగా మనం నలగొట్టబడకపోతే, వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకోకపోతే ఇంత వాక్యం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందండి. స్పష్టంగా ఈరోజు ఇదో మీరు దేవుని మందులో ఉండడానికి దేవుని కృప ఉంది. మనం అనుకుంటే కాదు, దేవుని కృప ఉంది. ఈరోజు ఈ మాటలు వినటానికి కూడా దేవుని కృప ఉంది నీ మీద. ఈ మాటలు విన్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని విన్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. ఏంటి దేవుని చిత్తం? నీతిగా బ్రతకడం దేవుని చిత్తం. ఏం మరి దేవుని చిత్తం కాదు ఏంటిది? దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించేవాడు కాదు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మీరు, మన హృదయంలో ఏదైనా దుష్టత్వం ఉందేమో, మన ఆలోచనలో ఏదైనా దుష్టత్వం ఉందేమో, మన తలంపుల్లో ఏదైనా దుష్టత్వం ఉందేమో, తెలిసి తెలియక పొరపాటున మనం మాట్లాడి ఇతరుల హృదయాలను గాయపరిచామేమో, వాళ్ళ కన్నీరు మనకి శాపం అవ్వకముందే, వాళ్ళ కన్నీరు మనల్ని వెంటాడక ముందే మనమే ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. ఇంకెన్నడూ నా నోట అయ్యా వ్యర్థమైన మాట రానివ్వను ప్రభు అని దేవుని సందులో బతిమాలుకుందాం. నా పెదవులను కాల్చు అని అన్నారండి భక్తులు. నా పెదవులకి కాపు పెట్టు అని అడిగారండి భక్తులు. అసలు ఎంత గొప్ప ఏమండి! అసలు నిబంధన చేసుకున్నారు తమ అవయవాలతో. అయ్యా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకుని ఎలా చూచుదును అంటాడు యోబు గారు. మరికొంతమంది అయితే ఇదిగో నా పెదవులు అపవిత్రమైన పెదవులు అయ్యో అని రోధించిన వాళ్ళు ఉన్నారండి. అయ్యా నా హృదయం ఘోరమైన వ్యాధి గలది అన్న వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున ఈ మాటలు విన్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నా రాజా అని ఈరోజు మనం చెప్పగలమా? చాలా మందికి తెలియట్లా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయనే అని. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని, నిరంతరము రాజై ఉన్నాడని చాలా మంది గ్రహించలేకపోతున్నారండి. యేసయ్యలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. గమనించిన వాళ్ళు ఈ మాట అంటారు, నా రాజా. ఆయన అధికారానికి మనం పూర్తిగా ఒప్పుకోవాలండి. కొంత ఆయన చిత్తం, కొంత మన చిత్తం కాదండి. ఆత్మీయ జీవితం అంటే పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచి దావీదు మాటలు చెప్తున్నాడు. నీకే ప్రార్థన చేస్తాను, నీకే మొర పెడతానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. కొద్ది నిమిషాలు మీకు సమయం ఇస్తున్నారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ, 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 స్తోత్రమయ. స్తుతి 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 స్తుతి. ఒక చిన్న ప్రార్థన చేయండి అమ్మా. ఈ 12 వచనాల్లో ఏదో ఒక వచనం మీ హృదయాన్ని హత్తుకుని ఉంటుంది కదా, ఇది నా కోసమే నాతోనే మాట్లాడారు దేవుడని. ఆ ఒక్క మాట పట్టుకుని ప్రార్థన చేయండి చాలు. ఆ ఒక్క మాట హృదయంలో వ్యాధిని తీసుకొస్తుంది, కళ్ళమట నీళ్ళు వస్తాయి. హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే కళ్ళు చెమ్మగిలుతాయి ఖచ్చితంగా. దేవుడు మనతో మాట్లాడిన ఈ రీతి మనం గమనిస్తే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నాతో ఇంత ప్రేమగా మాట్లాడావు కదా ప్రభు. ఈరోజు కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఆయన మాట పశ్చాత్తాపం పుట్టిస్తుందండి, హృదయాన్ని పిండేస్తుందండి ఆయన మాట. ఏమో ఈ లోకమనే మాయలో పడిపోయి కొన్ని సందర్భాలు, ఆత్మీయులమని మర్చిపోయి కొన్ని సందర్భాల్లో లోకంలో ఉన్నవారి కంటే భయంకరంగా ప్రవర్తిస్తున్నామేమో ఒకవేళ. స్తోత్రమయ, స్తోత్రమయ. మన మాట, మన చూపు, మన క్రియలు, మన వ్యక్తిత్వం ఎలా ఉంది? డాంబికం ఉందా మనలో? దేవుని సన్నిధిలో నిలవలేరంట, రాలేరంట. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరండి. దమ్మం ఉన్నవాళ్ళు, గర్వం ఉన్నవాళ్ళు, పాపం ఉన్నవాళ్ళు దేవుణ్ణి హెచ్చించలేరు, వాళ్ళు తగ్గలేరు. మీరు దేవుని సన్నిధికి వచ్చారంటే మీరు ధన్యులు. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు, దేవుణ్ణి హెచ్చిస్తున్నారు. బాప్తిస్మ యోహాన గారు అంటారు, ఆయన హెచ్చవలసినది, ఆయన తగ్గవలసినది. ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవడం అనేది మంచిది కాదండి. బళ్ళే వాళ్ళు వాళ్ళే బళ్ళు అంటారు పెద్దవాళ్ళు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదండి, ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. మనకున్నవన్నీ ఇప్పుడు మాయమైపోతే తెలియదు, మనం ఎప్పుడు మాయమైపోతామో తెలియదు.
గడ్డి ఎండును పువ్వు రాలును, నిరంతరం నిలిచేది ఆయన మాట. ఆయన మాట ప్రకారం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు 5వ కీర్తన ద్వారా నాతో మీరు మాట్లాడారు, మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. ఈ వాక్యం వినుట ద్వారా మా హృదయాల్లో మేము తీసుకోవాల్సిన తీర్మానం ఒకటే అయ్యా, ఉదయాన్నే లేచే అలవాటు చేసుకుంటాను ప్రభువా. నీ సన్నిధిలో వేకుని లేస్తాను ప్రభువా. ఎంత ఇబ్బంది అయినా, ఇన్ని సమస్యలైనా వేకుని లేచి మొదట నీతో మాట్లాడతాను అయ్యా. నా దగ్గరికి వస్తున్న నిన్ను నేను ఎదుర్కొంటాను ప్రభువా. నీతిగా జీవిస్తానయ్యా. నీకు అసహ్యమైన పనులు చేయను ప్రభువా. అన్యుల వల్లే నేను ఉండను ప్రభువా. వ్యర్థమైన మాటలు, పొగడ్తలతో కూడిన మాటలు నేను మాట్లాడను ప్రభువా. వాళ్ళు ఒకవేళ నన్ను విలువెత్తి చూపించే అవకాశం కూడా నేను ఏమన్నా, నేనైతే నీ మందిరం తట్టు చూస్తాను, నీకే నమస్కారం చేస్తానని దావీదు మహాభక్తుడు ఏ విధంగా తన యొక్క తీర్మానాన్ని తెలియజేస్తున్నాడో, ఈరోజున అదే తీర్మానం మేము కూడా చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నిజమే, నీ బలిపీఠం మీద నీ సన్నిధిలో నిలిచిన నేను, దైవజనుని నేను, అనేక మందికి ప్రకటించిన నేను మొదటిగా వేకునే లేచి నీ సన్నిధిలో మొరపెట్టుకునే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా. ఇటు అనుభవాన్ని నాకు దయచేయండి, నా ఆత్మబిడ్డలందరికీ దయచేయండి. వేకునే లేచి నీ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించుట మా ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిది, మా కుటుంబానికి ఎంతో మంచిది అయ్యా. నా యొక్క బిడ్డలందరికీ ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఇంతవరకు ఈ విషయంలో మేము అయ్యా బద్ధకస్తులుగా ఉన్నామేమో, నిర్లక్ష్యం చేసేవాళ్ళకి మేము ఉన్నామేమో, అలక్ష్యం చేస్తున్నామేమో అయ్యా. ఇక నుంచి అయినా ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో పెనుగులాడే అనుభవాన్ని మాకు దయచేయండి. ఇదిగో యాకోబు ఏ విధంగా పెనుగులాడాడో నీతో, పెనుగులాడి ఇదిగో ప్రార్థనలో మగసిరి కలిగిన వాడే విజయాన్ని పొందాడు ప్రభువా. ఆ విధంగా మా ప్రార్థనలలో మేము విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. నిజమే, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధమైనదని వాక్యమే చెప్తుంది గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. నిజమే ప్రభువా, మేము చేయాలనుకుంటున్నది చేయలేకపోతున్నాం, చేయొద్దు అనుకున్నది చేసేస్తున్నాం, మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోతున్నాం, మాట్లాడకూడదు చెడ్డవాటిని మాట్లాడేస్తూ ఉన్నాం అయ్యా. శరీరం అయ్యా ఆత్మకి విరోధంగానే పనిచేస్తుంది. ఆ శరీరాన్ని మేము జయించాలి. అదే మా జీవితం అయ్యా. ఈ మా శరీరాన్ని మేము జయించాలి. ఈ శరీరమే మాకు శత్రువైంది ప్రభువా. ఈ శరీరాన్ని మేము జయించాలి. తిండిబోతులతనంలోనే కానీ, సోమరిపోతుతనంలోనే కానీ, అనేకమైన విషయాలు, అనేకమైన పాపాల్లో శరీరేచ్ఛలు, శరీర కార్యాలు, లోకములో ఉన్నటువంటి మోహము, మదమత్సరములు, కామము, ఇవన్నిటిని కూడా ఈ శరీరం తీసుకొచ్చి పెడుతుంది ప్రభువా. వీటిలో మేము పడిపోకుండా ఉండాలంటే ప్రార్థనే ఆయుధం. అందుకని ఉదయాన్నే లేచి భక్తుడైనటువంటి దావీదు అలాంటి వ్యర్థమైన పాపాల్లో పడిపోకుండా తను ప్రార్థన ద్వారా కాపాడుకుంటున్నాడు అయ్యా. నీ సేవకుని అయ్యా మరి వ్యర్థమైన వాటిలో పడిపోనియొద్దు అని ప్రార్థన చేశాడు అనేక మాటలు ప్రభువా. అట్లాగే నీ సేవకుని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఏ విధమైనటువంటి కుడి ఎడమలకు తొలగిపోకుండా తండ్రి, నీ సేవకుని ఏ విధమైన దురాభిమానములలో పడిపోకుండా నీ నిత్యమైన మార్గమున నన్ను నడిపించమని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ కూడా ఏ వచనమైతే వాళ్ళ హృదయానికి హత్తుకుందో, ఏ వచనమైతే ఎత్తిపెట్టి ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ వారి ప్రార్థన కూడా ఆలకించండి అయ్యా. నీవు మొరపెట్టుగా నేను ప్రత్యుత్తరం ఇస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు అయ్యా. నా ఆత్మబిడ్డలందరూ కూడా ప్రార్థన చేశారు, వారి ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతున్నాను. ఆమె నన్ను పలికినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత మీ నామానికి మహిమకరంగా, ఘనముగా, మర్యాదగా జరిగించినందుకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. తిరిగి వెళ్తుండగా కృపాక్షేమం దయచేయండి. రేపు జరిగే ఆరాధన కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ క్షేమంగా నడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కనుని సహవాసం కుడి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.